అందరికీ నమస్కారం. నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జిని బదిలీ చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఇప్పటికే కాస్త నత్తనడకలు నడుస్తున్నాయి. ఇది కాస్త ఇలా జడ్జీలు చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఇంకెంతవాటికి వెళ్తాయి అంటారు? ఒకసారి దీని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో డివిఎస్ గారు ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఎస్ సార్, ఏం చెప్తారు సార్ ఈ ఇష్యూ మీద? నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జి రఘురామ్ను మళ్ళీ బదిలీ చేశారు. ఎస్ సార్. కొత్తగా మరి పట్టాభిరామారావు గారిని నియమించారు. ఆయన ఎప్పుడో రేపు 22నో ఎప్పుడో మరి 27నో ఆయన బాధ్యతలు తీసుకుంటే అంటే ఇప్పటికీ దగ్గర దగ్గర ఒక 8-9 మంది జడ్జీలు మారారు. 13-14 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి కేసులు నత్తనడకన సాగుతున్నాయి. ఎప్పుడు పెట్టిన కేసులు అవి? 2011లో పెట్టినటువంటి కేసులు ఆయన ఎంత అరెస్ట్ చేశారు? 16 నెలలు ఆయన జైల్లో పెట్టారు. కానీ ఇప్పటికీ ఆయన అసలు కోర్టులకు హాజరు కావట్లా. మొన్న ఒక్కరోజే హాజరయ్యాడు. ఏది? అది కూడా ఏదో ఫోన్ విషయంలో. ఆయన ఫోన్ ఏంటి, తప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చాడు. ఆ విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ ఫోన్ సరైన సమాచారం ఇవ్వలేదు, బెయిల్ షరతులు ఉల్లంఘించాడనో ఏదో అంటే ఆయన ఒకసారి మరి విదేశీ పర్యటన అయిన తర్వాత వచ్చి కోర్టులో హాజరు కమ్మన్నా. దానికోసం వచ్చాడు. ఏదో మరి ముళ్ళ మీద ఉన్నట్టుగా 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయాడు. అంటే దానికే పెద్ద హడావుడి చేశారు. అసలు జగన్మోహన్ రెడ్డి కేసుల పట్ల కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఉందా లేదా? ఇప్పుడు 13 ఏళ్లుగా ఎన్ని కేసులు అవి? సిబిఐ మరి 11 కేసులు, ఈడీ 9 కేసులు. ఎన్నేళ్ళు అట్లా డ్రాగ్ ఆన్ చేస్తారు? ఏ సందేశం ఇస్తున్నారు? కూడా ఎవరైనా ఉన్నారంటారా? ఇదంతా కావాలనే చేస్తున్నారు అనుకోవచ్చా? ఎవరు జగన్మోహన్ రెడ్డిని రక్షిస్తున్నారు? ఏ అదృశ్య శక్తి జగన్మోహన్ రెడ్డిని కాపాడుతోంది? అంటే ఒకటి, ఇది ఒక జగన్మోహన్ రెడ్డి విషయంలోనే ఇలా జరుగుతుందా? మిగతా అందరూ ఆర్థిక నేరస్తుల విషయంలో ఇలాగే చేస్తున్నారా? మనం అంటోంది అదే, 136 డిశ్చార్జ్ పిటిషన్లు వేశాడు. అసలు ఎలా ఇన్ని డిశ్చార్జ్ పిటిషన్లు అలౌ చేశారు? అంటే ఒక్కొక్క డిశ్చార్జ్ పిటిషన్ విచారణ ఎంతకాలం పట్టుద్ది విచారించడానికి? అంటే కావాలనే ఒక కుట్ర కోణంతో తన యొక్క విచారణని ఇన్నేళ్లు జాప్యం చేసుకోవటం కోసం వేసిన పిటిషన్. ఆ మాత్రం న్యాయ వ్యవస్థ కళ్ళు ఇచ్చుకోవటం లేదా? అంటే నిద్రతో జోగుతున్నదా? పరకామణి కేసులో కూడా హైకోర్టు జడ్జి ఈ విధమైనటువంటి కామెంట్సే చేశారు. ఏంటి, డీజీపీ నిద్రపోతున్నారా? అక్కడ ఈ టీటీడీ ఈఓ సింఘాల్ కూడా, ఆయన కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. 20,000 జరిమానా కూడా వేస్తామన్నారు. అంటే పరకామణి కేసు నిన్నగాని మొన్న వచ్చిన కేసు, ఆ కేసులో అంత సీరియస్ గా మీరు కామెంట్స్ చేశారు, మరి అంత చర్యలు తీసుకుంటున్నారు, సంస్కరణలు తీసుకుంటున్నారు. మరి ఈ కేసులు ఎప్పటి కేసులు ఇవి? వీటిని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇంత ఉదాసీనత ఏంటి? ఇప్పుడు నిజంగా ఆ కేసుల పట్ల కనుక మీకు అవి తప్పుడు కేసులను జగన్మోహన్ రెడ్డి శుద్ధపూసనో భావిస్తే అదే చెప్పేసేయండి. ఆ కేసులు వెంటనే విచారించేసేసి క్లోజ్ చేసేసేయండి. అడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి బయటకు వదలండి. ఎవరొద్దన్నారు? అంటే న్యాయ వ్యవస్థతో అతను చెడు కూడా ఆడుతున్నాడు. ఏది? దర్యాప్తు సంస్థల యొక్క డొల్లతనాన్ని అడ్డం పెట్టుకుని న్యాయ వ్యవస్థ యొక్క ఆ ఉదాసీనతని సాకుగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి లాంటి నేరస్తులు ఈ విధంగా రెచ్చిపోతుంటే ఏ సందేశం ఇస్తున్నట్టు? ఇక కోర్టులు అంటే ఎవరు లెక్క చేస్తారు? ఇప్పుడు నేను చెప్తుంది అదే, నాంపల్లి సిబిఐ కోర్టు ఇప్పటికి 8-9 మంది జడ్జీలు మారారు, ఒకళ్ళిద్దరు చనిపోయారు. కరెక్ట్గా కేసు విచారణ అంతా వింటారు, అన్ని పేజీలు అయిపోదు, తీర్పు చెప్పేటప్పటికి బదిలీ అవుతారు. గతంలో జడ్జి విషయంలో అదే జరిగింది, ఇప్పుడు ఈ జడ్జి విషయంలోనూ అదే జరుగుతోంది. అంటే ఈ బదిలీలన్నీ కూడా మామూలు విధానపరంగా జరుగుతున్నాయా? టెక్నికల్ గా జరుగుతున్నట్టు బదిలీలా? లేదు జగన్మోహన్ రెడ్డిని ఒడ్డున పడేయటం కోసం, ఆయన కాపాడటానికి జరుగుతున్న బదిలీలా అనే సందేహాలు ప్రజల్లోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త కేసులు పడుతున్నాయి. ఇప్పుడు మద్యం కేసులు, ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డి సీఎంఓలో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి,
జగన్మోహన్ రెడ్డి ఆ భారతీయ సిమెంట్స్ ఆయన ఫైనాన్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, అతను ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, ఇంతమంది అరెస్ట్ అయ్యారు ఆ కేసులో. కేసిరెడ్డి రాజు దగ్గర నుంచి ఒక్కొక్కడిని ఎవరిని కదిలించినా 200 రోజులు 150 రోజులు జైల్లో ఉన్నారంటున్నాడు. నిన్న కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోర్టుకు తీసుకొస్తే జగన్మోహన్ రెడ్డి మీద కవిత చదువుతున్నాడంట. ఆయన ఒక కవిత రాసుకొచ్చి కోర్టు ప్రాంగణంలో ఆ కవితను చదువుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు? చెవిరెడ్డి. ఓకే. అంటే జగన్ భజన చేస్తే చాలు మేము సేఫ్ అనా? రేపొద్దున ఆయన పుట్టినరోజు ఏదో వస్తుంది. ఇప్పటికైనా సరే ఇవాళ న్యాయ వ్యవస్థ మేల్కోకపోతే ఏది ఈ రౌడీలు, ఈ గుండాలు, లేకపోతే ఈ ఆర్థిక నేరస్తులు ఇదొక మోడల్ గా తీసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే అతను ఏంటి, ఆర్థిక నేరస్తులకి ఒక లెసన. ఓకే. ఏ విధంగా కేసులు వేయచ్చు, ఏ విధంగా దర్యాప్తు సంస్థల్ని ఇబ్బంది పెట్టచ్చు, ఏ విధంగా న్యాయ వ్యవస్థని మరి మోసం చేయొచ్చు, ఇది ఒక మోడల్ గా ఉంటుంది. జగన్ లాంటి వాళ్ళు ఇంకా భవిష్యత్తులో ఇంకెంతమంది రాబోతున్నారు? ఏ గుణపాఠం చెప్పాలనుకుంటుంది వ్యవస్థ? నేరస్తులకు గుణపాఠం చెప్దాం అనుకుంటుందా, లేదు నేరస్తుల నుంచి పాఠాలు నేర్చుకుందాం అనుకుంటుందా వ్యవస్థ? ఇక్కడ లోపం ఇండివిజువల్ గా ఉందా, వ్యక్తిదా, వ్యవస్థదా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం అంటోంది అదే అన్నమాట. ఇప్పుడు ఒకటి, జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో న్యాయ వ్యవస్థ చేస్తున్నటువంటి ఈ తాత్సారం, ఈ ఉదాసీనత భవిష్యత్తులో ఇలాంటి నేరస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోవటానికి ఇదే ఆజ్యం పోస్తుంది అన్నమాట. ఓకే సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీ పెద్దల ఆశీర్వాదం వల్ల ఇదంతా జరుగుతుంది అని టాక్ నడుస్తుంది సార్. నిజంగా వాళ్ళ ఆశీర్వాదం వల్లే ఇదంతా నడుస్తుంది అంటారా? వాళ్ళనే జైలుకి పంపిస్తామంటున్నారుగా. నిన్న సత్యకుమార్ కూడా అన్నాడు కదా, బీజేపీ మంత్రి సత్యకుమార్ నిన్న ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి 2 నెలల్లో జైలుకి పంపిస్తానంటున్నావు, ఎవరిని జైలుకి పంపిస్తావు, నన్ను పంపిస్తావా? మెడికల్ కాలేజీలో బిల్లు తయారు చేసింది నేనే, నన్ను జైలుకి పంపించు. లేదు, ఈ మెడికల్ కాలేజీలో పీపీపీ ఈ మోడల్కి శ్రీకారం చుట్టిన మోడీని జైలుకి పంపిస్తావా, లేకపోతే మరి నీతి ఆయోగ్ని జైలుకి పంపిస్తావా, ఈ పాలసీ ఇచ్చిన నీతి ఆయోగ్నో ఏదో అన్నాడు సత్యకుమార్. అంటే పేరు నాని ఏమంటున్నాడు, 2 నెలల్లో అధికారం రాగానే నిన్నే జైలుకి పంపిస్తామంటున్నాడు. నా వెంట్రుకు కూడా పీకలేరనో ఏదో సత్యకుమార్ అంటే, అసలు నీకు ఎంట్రుకలు ఆడ ఉన్నాయి, ఇదంతా బట్టతలే కదా అంటున్నాడు. అంటే ఇవాళ బీజేపీ పెద్దలకి పొరుగుడు పడని కొయ్యగా మారాడా? ఇవాళ బీజేపీ బదనాం అవుతాను. జగన్మోహన్ రెడ్డిని నిజంగా బీజేపీ రక్షిస్తుందో లేదో దేవుడికి ఎరుక, బీజేపీ పెద్దలకి ఎరుక, జగన్మోహన్ రెడ్డికి ఎరుక. కానీ జనం ఏమనుకుంటున్నారు, బీజేపీయే జగన్మోహన్ రెడ్డిని కాపాడుతోందన్న విమర్శ బీజేపీ పెద్దలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరవాలి. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనివ్వాలి. న్యాయ వ్యవస్థ ఇవాళ ఏంటి, శరవేగంగా బుల్లెట్ స్పీడ్ దీంట్లో ఇవాళ ఈ కేసులు కనుక విచారణ జరగకపోతే నిజంగానే నెక్సెస్ ఉందని అనుకునే ప్రమాదం ఉంది. సిబిఐ పైన ఎన్ని కేసులు పెట్టారు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ మీద కేసు పెట్టారు. ఏం చేస్తుంది సిబిఐ? ఇప్పటికి ఆ కేసు ఏమన్నా కొలిక్కి వచ్చిందా? ఆ కేసులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారా, జైలుకి పంపారా? అంటే సిబిఐ ఎస్పీకే దిక్కు లేదు కదా. అంటే సిబిఐ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఇంకా కొమ్ము కాస్తోందా? కోర్టు చెబితే మేము విచారణ కొనసాగిస్తామంటున్నారు వివేక హత్య కేసులో. కోర్టు చెబితే విచారణ కొనసాగించడం ఏంటి? మామూలుగా అయితే విచారణ కొనసాగించరా? కోర్టు ఏమంటోంది, అదేదో చెప్పుది, ఏమని, ఫలానా ఒక్క ఆడియో సంభాషణ మాత్రమే అర్జున్ రెడ్డి లేకపోతే ఆ కిరణ్ యాదవ్ వాళ్ళ వరకే మీరు విచారించండి, అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆడియో సంభాషణల మీద విచారించద్దని కోర్టు చెప్పుద్దా? ఇదొక దాగుడు మూతలుగా ఉంది. ఏది, కోర్టులతో దర్యాప్తు సంస్థల దాగుడు మూతల, దర్యాప్తు సంస్థలతో కోర్టుల దాగుడు మూతల, లేదు అసలు వీళ్ళందరితో జగన్మోహన్ రెడ్డి దాగుడు మూతలాడుతున్నాడా? జనమే ఇప్పుడు ఈ దాగుడు మూతల ఆటకి ఇవాళ కట్టించాల. జనమే ఇవాళ వీళ్ళకి బుద్ధి చెప్పాలన్నమాట. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.